ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి లూకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడు మనతో ఏ మాట మాట్లాడినా కూడా ఆ మాట వేస్ట్ అయిపోదండి. ఖచ్చితంగా మనము మరచిపోయినా కూడా ఆయన మర్చిపోకుండా మీ జీవితంలో ఏ ప్రామిస్ అయితే దేవుడు చేసి ఉంటున్నాడో ఆ వాగ్దానాన్ని తప్పకుండా నెరవేర్చేటువంటి దేవుడు. ఈ రోజున మనుషులు కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, కొంచెం పేరు ప్రఖ్యాత కలిగినటువంటి వాళ్ళు కావచ్చు, ఇంకా కొంతమంది మనుషుల యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటాయి అంటే ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు వాటిని నెరవేర్చవచ్చు, లేకపోతే నెరవేర్చకపోవచ్చు. ఎక్కువ శాతము చెప్పినటువంటి మాట్లాడినటువంటి మాటను కూడా మర్చిపోయేటువంటి వారు ఉంటారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ఏదైనా ఒక మాట మాట్లాడి ఉంటే, ఏదైనా ఒక వాగ్దానాన్ని దేవుడు నీకు బయలుపరిచి ఉంటే తప్పక ఆ వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. దేవుడు నీ జీవితంలో ఏ మాట మాట్లాడి ఉంటున్నాడో ఆ మాటను పట్టుకొని నీవు ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే ఆ మాటను నీవు పట్టుకొని ప్రతిదినము ప్రతిరోజు కూడా నువ్వేం చేయాలి అంటే, అయ్యా నాకు ఈ వాగ్దానాన్ని ఇచ్చారు కదా ప్రభా, నా జీవితంలో నెరవేర్చండి అయ్యా అని నీవు ప్రతిసారి కూడా ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని నువ్వు ప్రార్థన చేయగలిగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా మన జీవితంలో ప్రతి వాగ్దానాన్ని కూడా స్థిరపరిచేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మన యొక్క దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. ఆయన వాగ్దానం ఇచ్చి చేయకుండా ఉండటానికి మనిషి కాదు, కానీ ఆయన నిజమైనటువంటి దేవుడు, శక్తిమంతం కలిగినటువంటి దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నీతో మాట్లాడినటువంటి ప్రతి మాటను కూడా ఆయన తప్పకుండా ఈ రోజున మీ జీవితంలో నెరవేర్చడానికి, మీ జీవితంలో కార్యము స్థిరపరచడానికి ఆయన సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ఆమేన్. మరి అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా యేసయ్యా, మీకు వందనాలు ప్రభా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ ప్రియ బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యంగా దయచేయండి. మీ బలం చేత, మీ శక్తి చేత మీరు నింపమని అడుగుచుంటున్నాం. అయ్యా, మీ బిడ్డలతో మీరు మాట్లాడినటువంటి మాట, మీరు ఇస్తానన్నటువంటి వాగ్దానం తప్పక వారి జీవితంలో మీరు నెరవేర్చి వారి జీవితంలో మీ కార్యము జరిగించమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.